మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. హరాయ నాగభూషణాయ నందివాహనాయ నమో. శివాయ శశిశేఖరాయ శివశంకరాయ నమో. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుల వారి పుత్రుడు. లోకములో మానవ సంతతిని వృద్ధి చేయమని చెప్పని బ్రహ్మదేవులు ఆదేశించగా ఆ ప్రకారముగా విశ్వములో జీవుల ఉత్పత్తి అనేటువంటి విధానముగా ఆయన గారి కార్యక్రమం. ఆ ప్రకారం దక్ష ప్రజాపతి వారి కలిగినటువంటి సంతతి దాదాపు చాలామంది, అందరూ ఆడపిల్లలు. 2 మగపిల్లలు ఏర్పడగా నారదుడు వారికి వైరాగ్యాన్ని బోధిస్తాడు. వైరాగ్యాన్ని బోధించడం వల్ల వాళ్ళు సంసారాలు వద్దని చెప్పని, సంసార చేయటం వద్దని అరణ్యానికి వెళ్ళిపోతారు. దానికి కోపం కలిగినటువంటి దక్ష ప్రజాపతి నారదుడిని శపిస్తాడు. ఆ తర్వాత మరి ఆయన కలిగినటువంటి సంతతి అందరికీ కూడా చక్కగా ఇచ్చి వివాహం చేస్తాడు. ధర్మరాజుల వారికి 13 మందిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఇదంతా కూడా భాగవతం విషయాలు. ధర్మరాజుకి 13 మంది, చంద్రునకు 27 మందిని వివాహం చేస్తాడు. కశ్యప ప్రజాపతికి 13 మందిని వివాహం చేస్తాడు. అరిష్టనేమికి 4, భృగువుకి 2, అంగీరసునకు 2. ఈ ప్రకారంగా మరి ఉన్నటువంటి అందరికీ కూడా తమ కుమార్తెలను వివాహం చేసిన విధానం. అత్రి మహర్షికి అనసూయను, క్రతువుకి సన్నుతి, పులహకు క్షమ, ప్రీతికి పులహస్త్య, మరీషికి సంభూతి, అగ్నికి స్వాహ. ఈ ప్రకారంగా అందరికీ కూడా తన కుమార్తెను వివాహం చేసిన విధానము. చివరి అమ్మాయి ఈ సతీదేవి, దక్షపుత్రికగా పేరుగాంచినటువంటి దాక్షాయిని అని పిలువబడేటువంటి ఆమె, సతీదేవిగా పిలువబడేటువంటి ఆమె దక్ష ప్రజాపతి పుత్రికలలో చివరి అమ్మాయి కనుక ఆ ప్రకారంగా ఆమె పరమశివుణ్ణి ఇష్టపడటం, ఆయన్ని వరించి వివాహం చేసుకోవటం అనే అంశాల మీద నిన్న మనం చర్చించుకోవడం జరిగింది. ఈ ప్రకారంగా మరి ఆమె పరమశివుణ్ణి వరించి ఇంట్లో కాదంటూ ఉన్నా కానీ, వారిని కాదని, తల్లిదండ్రులను కాదని ఆమె మనస్సుకు ఇష్టం వచ్చిన విధానముగా ఏ పరమశివుణ్ణి వరించిందో ఆయన్నే చివరికి చేరుకోవటంతో
మరి దక్షిణ యందు మహావైరం అనేటువంటిది నెలకొని ఏర్పడి ఉన్న విధానం. ఎందుకంటే మరి ఆస్తి పాస్తులు అనేటువంటి అంశాలు పూర్వం నుంచి మనకి ఉన్నట్టు కనపడుతూ ఉన్నది. అప్పటి నుంచి పరమశివుడు నింద చేయటం తప్ప ఆయన ఏనాడు కూడా గౌరవించిన విధానం లేదు. చివరికి పరమశివుడిని ఎట్లయినా అవమానం చేయాలి, లోకంలో అవమానం చేయాలి, ఆయనకి పరాభవం చేయాలి, పరాభవించాలి, లోకంలో గౌరవమే లేకుండా చేయాలి, విలువ లేకుండా చేయాలి, తలెత్తుకునే పరిస్థితి కూడా రాకుండా చేయాలి. ఇక ముందు ముందు ఆయన ఎవరో కూడా ఆరాధించకూడదు, ఆయన ఎవరు కూడా ఆయన సేవించకూడదు, ఆయన దూరంగా పెట్టేయాలి. ఇట్లాగా అందరి యందు కూడా ఒక ద్వేషభావాన్ని ఆయన మీద తీసుకురావాలి అనేటువంటి తలంపు అయింది. తనకు ఏ యొక్క ద్వేషం ఆయన మీద ఉన్నదో పరమశివుని యందు, అలాంటి ఆ ద్వేషం అందరిలో రావాలి, అందరూ ఆయన ద్వేషించాలి. కనుక ఈశ్వరుడు అంటే ఎవరు కూడా ఇష్టపడే విధానంగా ఉండకూడదు అనేటువంటి ఒక భావన ఆయనలో ఏర్పడింది. ఇది ఆయనలో ఉన్నటువంటి ద్వేషానికి పరాకాష్ట. ఎట్లయినా ఆయన మీద కక్ష తీర్చుకోవాలి, నా అనుమతి లేకుండగా, నన్ను అడగకుండగా, నా ప్రమేయం లేకుండగా మా కుమార్తెను హరిస్తాడా, అపహరిస్తాడా, నాకు చెప్పకుండా తీసుకువెళతాడా అనేటువంటిది బాగా ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నటువంటి వైరం. దాంతో చివరికి మరి నిరీశ్వర యాగాన్ని ఆయన తలపెట్టి ఆ ప్రకారం తన ద్వేషాన్ని రూపకంగా వెళ్ళగక్కటానికి ప్రయత్నాలు ఆరంభం చేశాడు. అందరికీ కూడా ఆహ్వానాలు సముచితంగా పోయాయి. మరి ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు అని చెప్పనంటే అందరికీ కూడా సంతోషదాయకంగా భావించుకొని వాళ్ళందరూ కూడా సతీ సమేతంగా ఆ యజ్ఞ కార్యక్రమాలకు దేవతలందరూ, మునులందరూ చాలామంది ఆహ్వానితులై వచ్చారు. ఆ వచ్చిన విధానములో త్రిమూర్తులు తప్ప బ్రహ్మదేవుడు రాల, శ్రీమన్నారాయణుడు ఆయన కూడా రాలేదు. ఆహ్వానం అయితే అందింది వాళ్ళకి, కానీ వాళ్ళు రాల. ఎందుకంటే నిరీశ్వర యాగం చేస్తూ ఉన్నాడు. ఈశ్వరునిపై ద్వేషం కలిగి ఈశ్వరుని యందు మరి కక్షతో చేస్తున్నటువంటి ద్వేషపూరితమై ఉన్నటువంటి కార్యక్రమానికి మరి ఆ మహాత్ములు వచ్చే విధానం కాదు. అందువల్ల బ్రహ్మ, విష్ణువు తప్ప మిగతా చాలామంది అందరూ దాదాపుగా యజ్ఞానికి ఆహుతులై రావడం జరిగింది. మరి ఈ విషయంలో, ఈ నేపథ్యంలో సతీదేవి కూడా ఆమె వెళ్ళాలని చెప్పేసి అని నిశ్చయించుకున్నది. అక్కడికి పరమశివుడు కూడా చెప్పాడు, ఇది మంచిది కాదు, పిలవని పేరంటానికి పోవటం గౌరవం కాదు, అందరి మధ్యలో సులకన పొందే అవకాశం ఉంటుంది, అందరు అవమానం చేస్తారు. ప్రధానంగా యజ్ఞం పెట్టిన ఉద్దేశమే మనల్ని బాగా బాధ పెట్టడానికి, మానసికం కృంగదీయటానికి, మనల్ని అవమానం చేయటానికి చేస్తున్నటువంటి యజ్ఞం. అక్కడికి నేను పోవటం ప్రమాదకరం, నువ్వు పోయినా కానీ ఇబ్బందికర పరిస్థితి. కనుక ఎవరన్నా పోతే పోనీ కాక మనం పోవటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని స్వామివారు చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే మనస్సులో ఒక ఉత్సుకత ఏర్పడ్డప్పుడు దాన్ని ఆపటం చాలా కష్టం. లోకంలో చూస్తుంటే మనం కూడా కొంతమందిలో ఒక భావం ఏర్పడిందా అంటే అది నెరవేరేదాకా వాళ్ళు ఎంపర్లాడుతూ ఉంటారు. ఇలాంటి ఒక స్వభావం లోపల కూడా ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కనుక ఆమెకు ఎంత చెప్పినా కానీ తన తండ్రి చేసేటువంటి యజ్ఞం అనేటువంటిది మనసులో మెదులుతూ ఉన్నది. అందులో తన తోబుట్టువులందరూ కూడా మరి ఆహ్వానం మేరకు పోవటం ఆమె చూసిన తర్వాత ఇంకా మనస్సులో
పోవాలనేటువంటి అపేక్ష బాగా పెరిగింది ఇంకా. ఎందుకంటే ఈమె గారు చిన్న, అందరికంటే చిన్న వయస్సు. ఆ ప్రకారంగా తన తోబుట్టువులందరూ పోవటం లాంటి విషయాన్ని గమనించి ఆమె కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నది. పరమశివుడు కూడా అనుకున్నాడు, ఇక మనం చెప్పినా ఇది ఆగదు, ఆగే పరిస్థితి లేదు, ఇక మనం పోవడానికి అవకాశాలు లేవు. ఆమె వెళితే మాత్రం అవమానం పొందటం తథ్యం. సరే, ఏదేమైనా ఇక ఆమె నిశ్చయించుకున్నది కాబట్టి ఇక వెళ్ళమని చెప్పటమే తరువాయి అనేదిగా నిశ్చయించుకొని మరి ఆమె గారికి తోడుగా ప్రమద గణాలని అప్పచెప్పి సాగనంపాడు. కాబట్టి ఇక్కడ పరమశివుడు ఎంత వద్దన్నా కానీ వెళ్ళేటువంటి యొక్క ఆలోచన మనస్సులో ఆమెకి రావటం పరమశివునికి కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి. మరి ఈ ప్రకారంగా ఆమె వెళ్ళటం, యజ్ఞాల కాడ పాల్గొనటం, అందరూ కూడా ఆమెని తక్కువ చూపుతో చూస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడికి? నిన్నెవరు పిలిచారు రమ్మని చెప్పేసి, నిన్ను ఆహ్వానం ఎవరు చేశారు అనేటువంటి విధానంగా వాళ్ళ చూపుల్లో అర్థమవుతూ ఉన్నాయి. మానవుడు ఒక విషయం చెప్పాల్సిన అవసరం లేదు. వాని ముఖ కలికలలో, వాని యొక్క చూపులలోనే వివేకం గలవాడు అర్థం చేసుకుంటాడు. మీరు ఎవరైనా ఒక ఇంటికి పోయినప్పుడు అతని యొక్క ముఖ కలికలలోనే మనం గమనించవచ్చు, మనం ఎందుకు వచ్చావు అనవసరం గడకి అనేదిగా ఒక వివేకం గలవాడైనటువంటి వాడు వాళ్ళ చూపులలోనే విషయాన్ని గమనిస్తాడు, వాళ్ళ మాటల్లోనే విషయాన్ని గమనిస్తాడు. మనం పొరపాటు అయింది, మనం వచ్చాం అనవసరంగా ఇక్కడికి, రావాల్సింది కాదు అనేదిగా మనస్సులో బాధపడే పరిస్థితి కూడా మనం వ్యవహారంలో చూడవచ్చు. మనం ఇతరుల యొక్క స్వభావాలు, ఇతరుల యొక్క మాట, ఇతరుల యొక్క చూపులు, వాళ్ళ కదలికలను గమనిస్తే మనకు అర్థమవుతుంది మన మీద ఎంత ప్రేమ ఉన్నదో, మనమంటే ఇష్టం ఉందో లేదో అనేది అర్థమవుతుంది. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వివేకవంతుడు ఎమ్మటే ఎక్కడి నుంచి కూడా అతడు మెల్లగా మర్యాదపూర్వకంగా తప్పుకుంటాడు. ఇది చెయ్యాలి కూడా. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు గమనించుకొని నడుచుకోగలిగితే చాలా మంచిది. మన తోటి వారితో, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, మిత్రులుగా భావించే వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాంటి వాళ్ళ సమ్ముఖాన ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మాటల ద్వారా, కంటి ద్వారా, చూపుల ద్వారా, తలకాయ తిప్పడం ద్వారా, చేతులు తిప్పడం ద్వారా, దాని బాడీ లాంగ్వేజ్ అంటారు. గమనిస్తే వారి లోపల ఉన్నటువంటి మనస్తత్వాన్ని ఈ బయట జరిగేటువంటి సన్నివేశాలను బట్టి గమనించుకోవచ్చు. దాన్ని గమనించైనా వ్యక్తి కొంత తన ప్రవర్తన మానుకునే విధానాన్ని వివేకవంతులు చేస్తారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ అమ్మవారికి కూడా ఎదురయ్యింది. తల్లి కూడా మాట్లాడలేదు, తండ్రి అయితే కంటితో కూడా చూడలేదు. తన తోబుట్టువులైతే కేవలం ముభావంగా వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు ఏమీ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి తండ్రి గారు ఒక అయిష్టత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అయిష్టతకు వ్యతిరేక్తంగా ప్రవర్తించినట్లయితే మనకు కూడా ప్రమాదం వస్తుంది అనేటువంటి భావనతో వాళ్ళు కూడా ఆ రాకను నిరాకరించారు. ఎలాంటి యొక్క మర్యాదపూర్వకటువంటి యొక్క మాట పిలుపు కానీ ఏమీ లేవు. ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి సతీదేవి మనసులో అనుకున్నది, మనం అనవసరంగా వచ్చామేమో అని చెప్పనే భావాలు లోపల ఏర్పడుతూ ఉన్నాయి.
నేరుగా తండ్రి వద్దకు వెళ్ళి అడిగింది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పని. అప్పుడు ఆయన గారు ఎత్తుకున్నాడు. మరి లోపల ఉన్నటువంటి ద్వేషం అంతటినీ కూడా తన మాటల ద్వారా బయటపడేశాడు. పరమశివుని ఎంత హీనంగా మాట్లాడాలో, ఎంత తక్కువ చేసి మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడటంతో మరి సతీదేవికి మనస్సుకు చాలా బాధ కలిగిన పరిస్థితి. కనుక పరమశివుడు వద్దంటూ ఉన్నా కానీ వచ్చాను, దానివల్ల నాకు ఇట్లా పరాభవం జరిగింది ఇక్కడ అనేటువంటి సన్నివేశాలు కొన్ని మన పురాణ భాగాల్లో కొన్ని సన్నివేశాలు మనకు అందిస్తూ ఉంటారు. అవన్నీ మన జీవన గమనానికి ఉపయోగపడేటువంటి అంశములు. ఎందుకంటే చెప్పటము అనేది కొంతవరకు అవగాహన వస్తుంది. ఏ ప్రక్రియలు అయితే ఉన్నాయో అవి మనం చూసినప్పుడు మన మనస్సుకి చక్కటి అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. వాటి పట్ల చక్కటి బోధ పొందే అవకాశం ఉంటుంది. అతి సున్నితమై ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఉన్న పరిస్థితులను సులభంగా కనుగొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ ప్రకారంగా దక్షుని చేత, తల్లిదండ్రుల చేత అవమానింపబడ్డటువంటి విధానం, తన యొక్క సన్నిధిలోనే పరమశివుణ్ణి నిర్మల చిత్తుడై ప్రశాంత వదనం గలవాడై నిరంతరముగా జపధ్యానాదులతో యోగ సాధనలతో ప్రశాంతముగా ఉండేటువంటి పరమశివుడు ఎవరి జోలికి పోయేవాడు కాదు. ఎవరిని అకారణంగా ఎవరిని కూడా దూషించడు, ఏమి చేయడు. అనుగ్రహమూర్తి. ఎవరైనా భక్తిభావంతో సేవిస్తే వాళ్ళు అనుగ్రహిస్తాడు. బోలాశంకరుడు అని చెప్పని పేరు పొందినటువంటి ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా కానీ శరణు వేడితే వాళ్ళని కాపాడటమే ఆయన యొక్క స్వభావం. అలాంటి మహాదేవుడుగా ఉన్నటువంటి, నిరంతరముగా తపోసంపన్నుడై ఉన్నటువంటి, ప్రశాంత హితుడై ఉన్నటువంటి, మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞానిగా ఉన్నటువంటి పరమశివుని అనవసరంగా ఇక్కడ నేను వచ్చి ఆయనని దూషించే విధానంగా చేశానే అని చెప్పనేటువంటి భావనతో ఆయన వద్దంటూ ఉన్నా కానీ వచ్చినందుకు నాకు ఆ పరాభవం జరిగింది అనేటువంటి విధానములో ఇక్కడ పుట్టింట్లో ఉండే అవకాశం లేదు. ఎంత వైషమ్యములు, ఎంత ద్వేషాలు, ఎంత కక్షలు, ఎంత విధానంగా పెంచుకున్నటువంటి పుట్టింట్లో ఉండటానికి ఆమెకి ఎలాంటి మనస్సు అంగీకరించలేదు. ఆమె చేసిన పనేమిటి? తన మనస్సుకు ఇష్టమైనటువంటి యొక్క పరమశివునితో ఆమె గారు చేరిపోయింది. అది ఆమె చేసిన తప్పుగా వీళ్ళు భావిస్తున్నటువంటిది. మరి పుట్టింట్లో ఉండే అవకాశం లేదు. మరి కైలాసానికి వెళదామా అనేటువంటి మాట ఆడకు కూడా మనస్సు ఇష్టపడలేదు. ఆ మహాదేవుడు వద్దంటూ ఉన్నా ఆయన ఎంత వారించినా కానీ కాదని చెప్పిన మొండిగా వచ్చాను. తిరిగి మరలా ఆయన సన్నిధికి పోతే అది మనసుకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిగా గమనించి ఇక ఆమె ఈ లోకంలో ఉండటం మనం ఇష్టం లేదనేటువంటి భావనగా యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ యోగాగ్నిలో తన శరీరాన్ని ఆహుతి చేసుకుంటుంది. ఆ ప్రకారముగా సతీదేవి తన శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకుని వదిలినటువంటి వార్త వినటంతో పరమశివుడు చాలా బాధపడ్డటువంటి పరిస్థితి. మనస్సులో ఎంత మరి ప్రేమ లేకపోతే ఆయన గారు రుద్ర తాండవం చేశాడు. చాలా ఊగిపోయాడు. అతి ప్రేమాస్పదమై ఉన్నటువంటి మరి వ్యక్తులు దూరం అయినప్పుడు మనస్సు బాధపడుతుందనేటువంటి విషయాన్ని మనం ఈ సన్నివేశంలో గుర్తించవచ్చు. అంతగా ఆమె యందు మక్కువ పెంచుకున్నటువంటి మహాదేవుడు నిరంతరముగా ధ్యానములో నిమగ్నమై
యోగ సమాధిలో ఉండి తత్వావలోకనం చేస్తూ బ్రహ్మావలోకనం చేస్తూ ప్రశాంత మనస్కుడై ఉన్నటువంటి వారిని ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు ఎంతగా కదిలించి వేస్తాయా అనేది కూడా గమనించాల్సిన అంశం. సాధారణంగా మనం బ్రహ్మజ్ఞానంలోకి పోతే సమస్త మోహాలు పోతాయి అని చెప్పనేదిగా అనుకుంటూ ఉంటాం. కానీ ఎంత బ్రహ్మతత్వాన్ని అవలోకన చేసేదిగా ఉన్నా కానీ వ్యవహారం అనేది మనస్సులో ప్రగాఢంగా నాటుకుంటుంది. ఎంతటి వారిని కూడా అవి వదిలిపెట్టవు, సొసుకుపోతాయి. భాగవతంలో మీరు గమనించండి, పౌండ్రక వాసుదేవునితో కృష్ణ పరమాత్మకు యుద్ధం ఏర్పడుతుంది. పౌండ్రక వాసుదేవుడు కృష్ణ పరమాత్మతో హెచ్చరించాడు, నువ్వు నా నామాన్ని పెట్టుకున్నావు కనుక నామాన్ని విసర్జించు, వాసుదేవ అనే పదం తీసివేసుకో, మిగతా ఏ పిల్లల్ని పెట్టుకోమని చెప్పని వర్తమానం పంపుతాడు కృష్ణ పరమాత్మకి. దాంతో ఇరువురికి వైరం యుద్ధం దాకా వస్తుంది. ఆ యుద్ధంలో పౌండ్రక వాసుదేవుడు చాలా మహిమలు కలిగి ఎంత పరమాత్మపై విజృంభిస్తాడో మనం భాగవతంలో చూస్తే అర్థం అవుతుంది. అంటే సామాన్యుడు కాదు పౌండ్రక వాసుదేవుడు, గొప్ప గొప్ప మహిమలే ఉన్నాయి వానికి. ఆ యుద్ధంలో పౌండ్రక వాసుదేవుడు తాను ఓడిపోతానేమనే భయంతో వాసుదేవుణ్ణి మాయా వాసుదేవుడిని తీసుకొచ్చి వినివీధులు ఆకాశంలో ఆయన శిరస్సును ఖండిస్తాడు. వాసుదేవుడు అంటే కృష్ణ పరమాత్మ తండ్రి. మాయ చేసి మాయా విధానముగా వాసుదేవుణ్ణి నిర్మించుకొని కృష్ణ పరమాత్మ కండ్ల ముందే ఆయన శిరస్సును ఖండిస్తాడు. ఖండించినప్పుడు కృష్ణుడు ఆ దృశ్యాన్ని చూసి తన తండ్రిని ఆ విధంగా వధించాడనేటువంటి భావనతో ఖిన్నుడై మనస్సులో ఒకంత బాధ ఏర్పడుతుంది ఆయనకి. మనం ఆ సన్నివేశాన్ని చూడవచ్చు భాగవతంలో. ఆ విధంగా పరమాత్మ మరి సమస్త మాయలు తెలిసినవాడు, సర్వజ్ఞుడిగా మనం భావించేటువంటి కృష్ణుడు తన తండ్రిని ఆ ప్రకారంగా ఆయన వధించడనేటువంటి ఒక భావం మనసుకు రాగానే ఒకసారిగా ఆయన దుఃఖానికి గురవుతాడు, బాధకు గురవుతాడు. తర్వాత ఎమ్మటే ఆయన తెప్పరిల్లుకుంటాడు, ఇది కేవలం పౌండ్రక వాసుదేవుని యొక్క మాయ అని చెప్పని కృష్ణుడు ఎమ్మటే మళ్ళీ తెప్పరిల్లుకుంటాడు. అంటే ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే, మరి అంతటి మహానుభావులు, గొప్ప తపోసంపన్నులు, కృష్ణ పరమాత్మ కూడా ధ్యానంలో పరిపూర్ణమైనటువంటి యొక్క అనుభవాన్ని పొందిన విధానంగా మనం భావించుకుంటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనోనందాగబడని ఈ విషయం మన భారతంలో వస్తుంది. అంతటి తత్వానుభవం కలిగి ఉన్నటువంటి సమస్త శాస్త్రాలను అధ్యయనం చేశాడు సర్వజ్ఞుడు. సమస్త మాయా ప్రపంచమంతా కూడా అవగాహన గలవాడు, సమస్త వేదజ్ఞానం గలవాడు, సమస్త జీవులకు అధిష్టానం ఉన్నటువంటి అటు భగవంతుడుకు కృష్ణ పరమాత్మ ఒకంత మనస్సులో ఆ సందర్భంలో బాధ అనేటువంటిది కలిగి దుఃఖానికి గురవుతాడు. ఎంతటి వారిని కూడా కొన్ని అంశాలు కదిలించి వేస్తాయి మనస్సుని. మేమేదో బ్రహ్మజ్ఞానంలో తత్వజ్ఞానం అధ్యయనం చేశాము, భగవద్గీత శ్లోకాలు వచ్చు, భాగవతం వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, ఎన్నో వచ్చు. అందువల్ల మేమంతా మోహం జయించాం అని అనుకుంటూ ఉంటాం. కృష్ణ పరమాత్మ కూడా తత్వజ్ఞానాన్ని బోధించినప్పుడు అర్జునుడు ఏమన్నాడు, నా మోహం పోయిందయా అన్నాడు. కశ్చిదేత శృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కశ్చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ. అర్జున, విషయం బాగా విన్నావా? ఎంతో జ్ఞానం నీకు బోధించాను. ఏ యొక్క మోహం నీకు ఏర్పడిందో అటు మోహం ఈ జ్ఞానబోధ వల్ల పోయిందా
అని పరమాత్మ అడిగితే అర్జునుడు సమాధానం చెప్పాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. యా కృష్ణ, నీ బోధ అద్భుతం. అలాంటి యొక్క జ్ఞాన బోధ ఎప్పుడు వినలేదు జీవితంలో. నేను ఎంతోమంది మహాత్ములు దర్శించాను. అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎంతోమంది మహాత్ములు మా వద్దకే వచ్చేవారు, మేము కూడా వారి వద్దకు వెళ్ళేవాళ్ళం. ఎంతోమంది మహాత్ముల్ని దర్శించుకున్నా, ఎంతోమంది వద్ద కూర్చున్నా కానీ ఇలాంటి బోధ మాకు ఎక్కడా రాలేదు. నా అదృష్టం ఈనాడు నీ శ్రీముఖము ద్వారా సమస్త వేదశాస్త్రం సమ్మతమైనటువంటి సమగ్ర జ్ఞానాన్ని మీ ద్వారా నేను పొందగలిగాను. నష్టో మోహ, నా మోహం మొత్తం పోయింది స్వామి అన్నాడు. స్మృతి లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్, త్వత్ప్రసాదాత్, మీ అనుగ్రహముతో, ఈ జ్ఞాన ప్రభావంతో నా మోహమంతా కూడా పోయిందని చెప్పని అంటాడు అర్జునుడు. మరి ఇంత జ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత మోహం ఇంకా ఉంటుందో చెప్పండి? మోహం పోవాలి కదా, పోవాలేమిటి? పోయింది. నష్టో మోహ అన్నాడు. ఆ తర్వాత యుద్ధం ఆరంభమైంది. యుద్ధంలో విజృంభించారు. ఆ విధంగా యుద్ధంలో కోత కోసుకుంటూ పోతూ ఉన్నారు. తెగడార్చడమే, ఎవరు అడ్డొస్తే వాళ్ళని కరవాలముతో తెగడార్చడమే. ఆ విధముగా చేసుకుపోయేటువంటి సవ్యసాచి మరి ఆ తర్వాత కాలంలో కౌరవులు పన్నాగం పన్ని, పద్మవ్యూహము, క్రౌంచ వ్యూహము, శకట వ్యూహాలు ఇవన్నీ పన్ని అభిమన్యుని ఏకాకిగా చేసి అందరూ కూడా మూకమ్మడుగా వచ్చి ఆయన వధించినటువంటి విధానం. మరి అలాంటి యొక్క ఆ సన్నివేశం చెవులు పడింది. ఆ తర్వాత మహా దుఃఖములో మునిగిపోయాడు అర్జునుడు. ఎంత శోక సప్త మానసుడు అని చెప్పానంటే ఉన్మత్తుడైపోయాడు అర్జునుడు. తట్టుకోలేకపోయాడు, చాలా బాధపడ్డాడు, రోధించాడు, ఏడ్చాడు. ఎన్ని కనుక చూసినట్లయితే ఏమిరా, కృష్ణాత్మల వారు 18 అధ్యాయాలు భగవద్గీత అద్భుతంగా బోధించాడు. చివరికి అడిగితే కూడా అయ్యా నా మోహం మొత్తం పోయింది, తుడుచుకుపోయింది, మొత్తం ఏమి లేదేక అన్నటువంటి అంతటి మహానుభావుడు ఒక్కసారిగా ఆ దుఃఖం తన ముందుకు రాగానే తట్టుకోలేకపోయాడు. ఇదే పరిస్థితి అందరిది కూడా. మనం కూడా ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటాం. సన్నివేశాల సమ్ముఖానికి రానంత వరకే మన ముందుకు వచ్చి కూర్చున్నాయా అంటే ఇంతకాలం పడినటువంటి శాస్త్రం అంతా కూడా మాకు పక్క కూర్చోవాల్సిందే. ఎవరికైనా అంతే. చెప్పిన కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడే. ఇందా చెప్పుకున్నాం కదా, పౌండ్రక వాసుదేవుడు తన తండ్రి యొక్క వాసుదేవుడిని వినివీధిలో శిరస్సు ఖండిస్తే మరి ఆ పరమాత్మ కూడా ఖిన్నుడై దుఃఖానికి గురై మనస్సంతా వికలుడై బాధలో మునిగిపోయాడు. తర్వాత మళ్ళీ తెప్పలెల్లుకున్నాడు. ఎందుకంటే సర్వజ్ఞుడు కాబట్టి సమస్త విషయావగాహన ఉన్నది కనుక తిరిగి మరల వెంబటే కృష్ణ పరమాత్మల వారు దాన్ని తెప్పరెల్లుకున్నాడు. కాబట్టి ఆ విధముగా ఎంతటి వారినైనప్పటికీ కూడా మరి సందర్భాలు అనేటువంటి ఎదురుపడ్డప్పుడు అక్కడ ఉంటుంది మన ఆధ్యాత్మికం ఏమిటో, మన జ్ఞానం ఏమిటో, మన శ్రవణం ఏమిటో, మనకున్న బ్రహ్మ జ్ఞానం ఏమిటో, మనకున్న తత్వ జ్ఞానం ఏమిటో, మన అంత ధీరులమో ఆ పూట అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనస్సులో అపరిమితమై ఉన్నటువంటి మమకారాలు పెరిగిపోయి ఉంటాయి. కొన్ని విషయాలలో సాధారణమై ఉన్నటువంటి ప్రేమలు వాత్సల్యాలు అయితే అంతగా మనస్సు కదిలిపోయే పరిస్థితి రాదు. ఏదో కాలానుగుణ్యంగా అందరూ పోవాలేవయా, ఈ పూట అడుగుపోయాడు, రేపు పోతాను, ఎల్లుండి నువ్వు పోతావు. ఎవరుంటారు ఇక్కడ లోకంలో? అందరికీ ఉన్నది, లగ్నాలు ఉన్నాయి, అందరికీ డేట్లు ఉన్నాయి. ఆ మహానుభావుడు చెప్పడు కానీ ఎవరి డేట్లు వాళ్ళకు ఉన్నాయి.
అందువల్ల ఎవరి డేట్లను బట్టి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి పోయావనేటువంటి విషయంలో ఎందుకు బాధపడాల్సి ఉన్నది? మనము పోయే వాళ్ళమే కదా, రేపు నువ్వు నేను పోవాల్సిందే కదా అని ఇట్లా మనం సాధారణంగా విషయాలు మాట్లాడుకుంటాం. ఎవరైనా మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు దూరం అయితే వాళ్ళపై మనకు అంతగా ప్రేమ అనేటువంటి అతిశయం మనకు దాని ఎందు లేదు. సాధారణ స్థాయిల్లో మన మనస్సులో అతను చోటు చేసుకున్నాడు. ఏదో పరిచయస్తుడుగానో, ఏదో మిత్రుడుగాను, స్నేహితుడుగాను, దూర బంధువుగాను, ఈ ప్రకారంగా మనకు తెలిసి ఉన్నటువంటి ఒక దగ్గర అనుబంధాలు, దగ్గర సంబంధాలు అవి ఒకంతవరకు ఏదన్నా కాస్త మనసులో బాధ కలగవచ్చేమో కానీ అంతగా వ్యక్తి బాధపడే పరిస్థితి రాదు. మనం ఉన్న ప్రదేశంలోనే చుట్టుపక్కల రోజువారీకి ఎవరో ఒకళ్ళు ఏదో మూల పోతానే ఉంటారు. మనకేం పట్టింది చెప్పండి? పలానా వీధిలో పలానా వ్యక్తి పోయాడంటాయా అన్నారు. పోవటం సహజమే కదా, పోయాడు అంతవరకే అని అంటామే కానీ ఏదన్నా ఊగిపోతామా, బాధపడతామా, దుఃఖపడతామా? ఎక్కడ మనకి ఈ యొక్క మనస్సు కదిలించే విధానం వస్తుందా అని చెప్పానంటే మన మనస్సులో బాగా చేరిపోయి ఉన్న అంశాలు కొన్ని ఉంటాయి. సహధర్మచారి ఎంతో కాలం వివాహం ముందు ఆమె ఎక్కడ ఉందో ఏమిటో ఎవరు తెలియదు. ఆ తర్వాత కాలంలో సన్నిహితంగా ఏర్పడినటువంటి అనుబంధం ఎంతో కాలంగా ఒక ఆప్యాయతలతో, అనురాగాలతో, ప్రేమలతో, వాత్సల్యాలతో మనస్సు అట్లాగా పెనవేసుకుపోతుంది. ఆ పెనవేసుకుపోయి ఉన్నటువంటి ఒకనొక సన్నివేశం. అట్లా తండ్రి అని, తల్లి అని, భార్య అని, పుత్రులని, మనవాళ్ళని, ఇలాంటి విషయాల మీద మనస్సు బాగా పెనవేసుకుపోయే పరిస్థితి అనేటువంటిది ఎవరికి వారికి తెలియకుండానే అట్లాగా చొచ్చుకుపోతుంది మనస్సు. అలాగ ప్రగాఢముగా మనస్సులో చొచ్చుకుపోయి ఉన్నటువంటివి ఏవైనా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగినా కానీ ఎమ్మటే మనస్సులో కదిలిపోయే పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. కనుక ఈ అనుబంధాలని, అనురాగాలని, ఈ ప్రేమలను బాగా నాటుకుపోయి ఉన్నటువంటి వాట్లను నుండి బయటపడాలని చెప్పనంటే మాత్రం చాలా కష్టసాధ్యమై ఉన్నటువంటి విధానము. అంత తేలిక ఎవరో కూడా బయటపడే అవకాశాలు ఉండవు. మనకు తెలియకుండానే మనస్సు లోపల ప్రగాఢముగా ఆ తీగలు, ఆ మల్లె తీగలు అందముగా సుగంధ పరిమళాలు ఇరదిమ్ముతూ బాగా అల్లుకుపోతాయి, చుట్టేసుకుపోతాయి. బహుకాలముగా పెనవేసుకుపోయి ఉన్నటువంటి యొక్క తీగలను మీరు తప్పించడం చూద్దాం. ఇండ్ల కాడే అల్లుకుపోయి ఉంటాయి చెట్లకి. ఆ అల్లుకుపోయి ఉన్నటువంటి యొక్క ఆ తీగలను ఆ చెట్టు నుంచి నువ్వు వేరు చేయాలని చెప్పనంటే నీకు సాధ్యపడే అవకాశం కాదు. ఆ విధముగా మనస్సు లోపల పెనవేసుకుపోయేటువంటి విధానాలు వ్యక్తులలో వస్తాయి. ఆ వచ్చిన పూట ఎంతటి వారిని కూడా చాలా మనసును కదిలించి వేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాటి నుంచి బయటపడటం అనేటువంటి చాలా కష్టంతో చేరినటువంటి అంశం. ఇక్కడ చూస్తే మరి మహాదేవుడు అంతటి ఆయన బ్రహ్మజ్ఞాని నిరంతరంగా తపస్సులో మునిగి ఉండేటువంటి విధానం. తపో సంపన్నుడు, సర్వలోకాలకు అధినేత, నియంత, కాలస్వరూపుడు, మహాదేవుడు అయినటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ కదలికలు చూస్తే ఇక సామాన్య మానవులే ఉన్నటువంటి వారు మన పరిస్థితి ఏమిటనే విషయంలో ఆలోచనలో పడాల్సిందే. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన చాలా మనస్సులో బాధ కలిగింది. ఊగిపోయాడు, రుద్రతాండవం చేశాడు, ప్రళయ తాండవం చేశాడు. తన జటాజోటాన్ని పెరికి నేలకేసి కొడితే దాని నుంచి పుట్టాడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడు ఆవిర్భావమై తండ్రి గారు ఆజ్ఞాపించండి, నన్ను ఆవిర్భింపజేయటానికి గల కారణాలు ఏమిటని చెప్పని అడిగి ఆ పరమశివుడు ఆజ్ఞాపించగా చతురంగ బలాలతో బయలుదేరిపోయి
ఆ యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞవాటి కాడకు పోయి మహావేగముగా రౌద్రాకారంలో కలిగిపోయినటువంటి వాళ్ళై ఆ యజ్ఞం చూస్తానికి వచ్చిన వాళ్ళని, ఆహ్వానం మేరకు వచ్చిన వాళ్ళని, సాధువులని, సన్యాసులని, యతీశ్వరులని, దేవతలని ఏమీ కూడా లేకుండా లేకుండా అందరినీ పట్టుకు బాధి పారేశారు ఆ పని. అట్లాగా ఎవరు చిక్కితే వాళ్ళు బాధి పారేయటవే. అందుట్లో రుద్ర గణాలంటే సామాన్య విషయమా? అందుట్లో పరమశివుని యొక్క ఆజ్ఞ అయ్యింది. ధ్వంసం చేసిరండ్రా అని చెప్పి ఆజ్ఞాపించాడు పరమశివుడు. ఆ యొక్క మరి ఆ యుద్ధములో సూర్య భగవానుల వారికి పన్నులు మొత్తం ఊడిపోయాయి. ఆ పక్క ఈ పక్క లెంపలు పెట్టి వాయిస్తే రుద్ర గణాలు సూర్య భగవాను గట మొత్తం పన్నులు మొత్తం ఊడిపోయాయి. కాబట్టి ఆయనకు పేరు లుప్తదంతాయ నమః అని మన వాళ్ళు ఆయన్ని కీర్తిస్తూ పువ్వు పెట్టి పూజ చేస్తూ ఉన్నారు సూర్య భగవానునికి. లుప్తదంతాయ నమః అది ఆయనకు బిరుదు ఏర్పడింది, నామం ఏర్పడింది. అంటే పన్నులు పోయినవాడా అర్థం తెలుగులో చెప్పుకోవాలంటే. పన్నులు పోయినాయ నమః, పన్ను లేనివాడాయ నమః, పన్నులు ఊడిపోయిన నమః. ఎవరైనా అక్కడ చేస్తారో చెప్పండి. జుట్టు లేని వాడవై నమః, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడై నమః అని మనం అంటాం ఎవరన్నా. కానీ అట్లాగా ఆయనకి ఆ నామం ఏర్పడింది. ఈ ప్రకారంగా మరి యజ్ఞం అంతా కూడా మహా సంగ్రామం అందరిని పట్టి బాధారు. పారిపోతూ ఉన్నా కానీ అడ్డెళ్ళి నుంచోబెట్టి బాధారాప. మరి సన్యాసులే, సాధువులే వీళ్ళు కొట్టకూడదు కదా, ఈ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు అనేది ఉండాలి కదా. ముఖ్యంగా ఆశ్రమాల్లో ఆశ్రమంలో ఉండాలి. ఏడకందుకు వచ్చాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడు? నిరీశ్వర యాగం చేస్తూ ఉంది. ఆ మాత్రం తెలియదు వాళ్ళకి. పరమశివునిపై ద్వేషంతో పెట్టిన యజ్ఞం ఇది. ఎట్లా వచ్చారు దీనికి అని చెప్పని, వచ్చావు కాబట్టి నువ్వు నేను వదిలిపెట్టమని చెప్పని ఆ ప్రకారంగా వాయించి పారాయటంతో ఒక్కొక్కడి వీపులు పగిలాయి, గోపలు గూయమన్నాయి, కన్నులు లొట్టబోయాయి, పన్నులు ఊడిపోయాయి, కాళ్ళు ఇరిగాయి, చేతులు ఇరిగాయి. బతుకు జీవుడా అని చెప్పని ఎట్లాగో తప్పించుకుని పారిపోయారు. చివరికి దక్షుని పట్టి వాడిని బాగా బాది వాడి శిరస్సును ఖండించి ఆ తలకాయను హోమగుండంలో ఆహుతి చేశారు. వెళ్ళిపోయారు దాంతో ఆ పని. ఇంతటి ఒక మహాయజ్ఞం, మారణ హోమం ఏర్పడ్డటువంటి విధానం మహాదేవునికి ఏర్పడ్డటువంటి దుఃఖకారకం. ఇది మనం ఒక సన్నివేశంగా చూస్తాం. ఇక తర్వాత కాలంలో మరి ఆమె గారే పర్వతరాజు పుత్రికగా జనించటము, క్రమక్రమంగా ప్రవర్ధమానమై యుక్త వయస్సులోకి ప్రవేశించటం, ఆమె మనస్సులో పరమశివుని యొక్క అంశములు మళ్ళీ నెలకొనటం, పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారాలు ఆ ప్రకారంగా వైపుకి మళ్ళా తిరిగి లాగుతాయనేటువంటి ఒక అంశం మన భగవద్గీతలో కూడా మనకు చూస్తాం. పూర్వాభ్యాసేన, పూర్వం తాను చేసినటువంటి ఏ కార్యాలు అయితే ఉన్నాయో ఆ కార్యముల యొక్క సంబంధమై ఉన్న సంస్కారాలు సూక్ష్మదేహంలో నాటుకుంటాయి. కాబట్టి తిరిగి మరలా ఆ సంస్కారాలు తిరిగి మరొక జన్మలో అవి మళ్ళా ఆ వైపుకే తీసుకుపోతాయి అనేటువంటి ఒక మాట మనం భగవద్గీతలో చూస్తూ ఉన్నాం. పౌర్వదైహికం పూర్వం తన దేహములో ఉన్నప్పుడు ఏవైతే ఆచరించాడో కార్యాలు వాటి సంబంధమై ఉన్నటువంటివి తిరిగి మరలా ఆ వైపుకే లాగుతాయి. కనుక అవి యోగ సంబంధం కావచ్చు, వ్యావహారిక సంబంధం కావచ్చు. ఎవరు ఏందైతే అపరిమితమై ఉన్నటువంటి ఒక ప్రేమభావం ఏర్పడుతుందో అవి తిరిగి మరలా ఆ వైపుకే లాగబడతాయి అనేటువంటి ఒక ఉదంతం మనకు కనబడుతుంది చరిత్రాత్మకముగా. పరాభావాన్ని పొందినటువంటి యొక్క అంబ ఆమె తనువు చాలించి తిరిగి మరలా జనించి
ఆ వైరభావాలే మళ్ళీ ఆయన వైపుకి లాగబడ్డాయనే విషయం మనం భారతంలో చూస్తున్నాం. ఏ యొక్క భీష్ముని మీద ద్వేషభావం పెరిగిందో, ఎందువల్లంటే ఆమె జీవితం రెంటికి చెడ్డ రేవడైపోయింది. అటు సాల్వుడు అంగీకరించక, ఇటు భీష్ముడు అంగీకరించక ఏం కావాలి ఆ పరిస్థితి? ఇష్టపడ్డవాడు సాల్వుడు, బలవంతంగా తీసుకొచ్చినటువంటి వాడు భీష్ముడు. మరి ఎవరో ఒకరు ఆమెను చేపట్టాలి కదా. కాబట్టి ఆ ప్రకారంగా సాల్వుడు నిరాకరించాడు. నువ్వు ఆయన చేత బలవత్తరంగా తీసుకోబోబడ్డావు కనుక ఆయన్నే చేరుకోవాలి. ఆడకపోతే నాకు నియమాలన్నీ చాలా కఠినంగా ఉన్నాయి, అందువల్ల నేను ఆ నియమాలు అతిక్రమించే అవకాశాలు లేవు, నువ్వు సాల్వుడిని దగ్గరికి పోవని చెప్పి అంటాడు ఈయన గారు. ఆ ప్రకారంగా మరి ఇరువురికి కూడా ఆమె గారు చెందకుండగా మధ్యస్థంగా మిగిలిపోవటము. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసింది, అనేక మందితో చెప్పుకున్నది, కానీ వాళ్ళు కూడా సలహా ఇచ్చారు, మా వల్ల కాదమ్మా, చాలా బలవంతుడు వాడు, బ్రహ్మచారి వాడు, వాడిని జయించడం సాధ్యమయ్యే అవకాశాలు కావు. ఆయన గురువు ఆయన ఉన్నాడు పరశురాముడు అని చెప్పేసి, ఆయన ఆశ్రయించావు అంటే నీ కోరిక తీరుతుంది. ఎందుకంటే ఆయన గురువు కాబట్టి ఆయన శాసిస్తే వాడు ఆ మాట తప్పే అవకాశాలు ఉండవు అని చెప్పనే మాటగా ఆ సలహా తీసుకుని మరి ఆయన శరణం వేడితే ఆయన మరి భీష్ముని రావించాడు, నచ్చ చెప్పాడు, కానీ వాడు వినలేదు. యుద్ధంలో జయించైనా నేను ఆమెకు అప్పచెబుతాను అన్నాడు. నేను ఆమెకు మాట ఇచ్చాను కనుక యుద్ధంలో నాకు తిరుగులేదు. 21 సమస్త భూమండలం అంతా పర్యటించి అక్షాత్రులు శత్రువులు లేకుండా వాళ్ళందరినీ కూడా సంహరించాను, పరాక్రమశాలిని, నిన్ను కూడా జయిస్తాను, ఆమెకు అప్పచెబుతా అన్నాడు. ఆ విధముగా యుద్ధంలో మరి ఇద్దరు కూడా తలబడితే చివరికి భీష్ముడిదే పై చేయి అయ్యింది. భీష్ముడిని జయించలేకపోయాడు పరశురాముడు, ఆయన చేతుల్లో ఓటమి పాలయ్యాడు. గురువుకు నమస్కారం పెట్టాడు, స్వామి నమస్కారం క్షమించండి అని చెప్పి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక చివరికి పరశురాముడు కూడా ఏమి చేసేది లేక, అమ్మాయి నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నీకు వాడిని కట్టబెట్టే ఆలోచన చేశాను, కానీ వాడు నన్ను మించిపోయాడు, వాడు నా శక్తి మించిపోయాడు, నా శిష్యుడే, నాకు సాధ్యం కాల, వాడు జయించలేకపోయాను, కనుక నీ ఏదన్నా మార్గం చూసుకో అనటంతో ఆమెలో మరి మహాద్వేషం పెరిగిపోయింది. ఎట్లయినా సరే భీష్ముడిని నేను వధించాలి అనేటువంటి ఒక విషయానికి వచ్చేసింది. ఎందుకంటే ఏ భావమైతే మనసు లోపల బాగా ప్రగాఢంగా చేరిపోతుందో అది ఆ భావం వెంటాడే పరిస్థితిగా మనం చరిత్రాత్మకంగా చూస్తున్నటువంటి విధానము. దాని నిమిత్తముగా మరి పరమశివుణ్ణి ఉద్దేశించి ఘోరంగా తపస్సు చేసింది అంబ. పరమశివుడు కూడా ప్రసన్నుడయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి నీ కోరిక ఏమిటి, ఎందుకు తపస్సు చేస్తున్నావు అని చెప్పి అడిగితే, ఇట్లా నా జీవితంలో నాకు అవమానం జరిగింది, పరాభవింపబడ్డాను, నా కక్ష పెరిగింది, ద్వేషం పెరిగింది, కనుక ద్వేషముతో ఉన్నాను, నాకు శక్తినివ్వండి, భీష్ముడిని సంహరించాలని చెప్పి నేను వరం కోరుకుంటే పరమశివుడు అన్నాడు, ఆయన జయించటం ఎవరి వల్ల కాదమ్మా, కనుక నీకు నేను ప్రత్యక్షం అయ్యాను కాబట్టి నువ్వు వరం కోరుకోమని చెప్పి అన్నాను కాబట్టి నీ కోరిక రాబోయే జన్మలో తీరుతుంది, ఇప్పుడు తీరదు అని చెప్పి అంతర్ధానం చెందాడు. తర్వాత ఆమె తను సాధించి తర్వాత ద్రౌపద మహారాజ్ చేసేటువంటి యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించినటువంటి అతడే తర్వాత కాలంలో శిఖండిగా ఆయన అనగా పురుషుడుగా పుట్టి స్త్రీగా పుట్టి పురుషుడయ్యాడని చెప్పని అంటారు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, శిఖండి అంటే దానికి క్లేబత్వము, నపుంసకుడు అంటారు, నపుంసకుడు అంటారు, క్లేబత్వం అంటారు. మనం చూస్తుంటాం లోకంలో అటు ఇటు కాకుండా ఉంటారు మానవులు కొంతమంది, ఒక మానవ జాతిలో మాత్రం మనం చూస్తూ ఉంటాం, ఇది మగవాడా కాదు,
పని ఆడదా కాదు. ఆడదే గాక మగవాడు గాక మధ్యలో ఉన్నటువంటి దానిని నపుంసకము. మన సంస్కృతంలో కూడా నపుంసకలింగం ఒకటి ఉన్నది. పురుషుల పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని చెప్పని మీ సంస్కృతాల్లో శబ్దాలు వస్తాయి. ఈ నపుంసక విధానం అనేటువంటిది సృష్టిలో ఒక మానవ జాతిలో మాత్రమే కనబడుతుందా? ఇతర జాతుల్లో కూడా ఉన్నాయా? గోవులలో వృషభాలు ఉన్నాయి, పురుషత్వముగా వృషభాలు, స్త్రీత్వముగా గోవులు ఉన్నాయి. అట్లా బర్రెలు, వాటిలో కూడా దున్నపోతులుగా మగతనం కలిగి ఉంటాయి, బర్రెలాగా ఆడతనం కలిగి ఉంటాయి. ఇట్లా లోకములో అనేక జీవులు మనం చూస్తూ ఉంటాం. గార్ధబాలు కానీ శునకాలు కానీ ఇట్లాగా రెండే ఉంటాయి. స్త్రీ పురుష అనేటువంటి విధానములో ఒక మానవ జాతిలో మాత్రమే ఈ విధముగా ఏర్పడ్డటువంటి ఒక తెగ అన్నమాట. వీళ్ళు అటు స్త్రీ తత్వానికి పూర్ణంగా ఉన్నవాళ్ళు కాదు, ఇటు పురుష తత్వానికి పూర్ణముగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. అటు స్త్రీ పురుష ఈ రెండింటి యొక్క మధ్యలో చేరి ఉన్నటువంటి ఒక విచిత్రమై ఉన్నటువంటి జన్మ విధానము. వాళ్ళు ఏ జీవితాన్ని జీవించే అవకాశం లేదు. కాబట్టి ఆడతనంగా జీవిద్దామా అంటే వ్యవహారం కాదు, కానీ మగతనంగా జీవిద్దామా అంటే కుదిరే వ్యవహారం కాదు. రెంటికి రేవడిలాగా ఆ జీవితం అట్లాగా వెళ్ళిపోవడమే తప్ప జీవితంలో ఏమీ కూడా సుఖపడే అవకాశము, సంతోషపడే అవకాశము లేదు. ప్రకృతి పరంగా ఏర్పడేటువంటి రెండు అంశాలు స్త్రీ పురుష. ఏ యొక్క దేహమైనప్పటికీ కూడా తన జీవితాన్ని పండించుకోవచ్చు, తన జీవితంలో సుఖపడవచ్చు. ఇది ఒక మార్గాలు లాంటివి ఉన్నాయి. పురుషుడుగా పుట్టినా స్త్రీగా పుట్టినా ఆ విధముగా తన జీవితాలని చక్కగా 10 మందితో కలిసిమెలిసి తన జీవితాన్ని మరొకరితో కలిసి చక్కగా ఆనందించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కానీ ఇలాంటి నపుంసకత్వముగా ఉన్నటువంటి విధానం, అలాంటి అంశాన్ని అర్జునుడు కూడా ఒక సంవత్సర కాలం పాటు శాపం కారణంగా పొందినటువంటిదిగా మనం చూస్తాం. భారతంలో మేనక వరించినప్పుడు ఆమె కోరిక నిరాకరించడం కారణముగా ఆయనని శపిస్తుంది. తర్వాత ఇంద్రుడు ఆ విషయాన్ని గురించి ఆయనకి చక్కగా చెప్పి, బాధపడమాక, నీకు ఆ శాపం నీ రాబోయే కాలంలో అజ్ఞాతవాసంలో వినియోగించుకోవచ్చు, అప్పుడు దీన్ని వినియోగించుకోమని చెప్పేసి అని ఇంద్రుడు చెప్పటము. తర్వాత కాలంలో అజ్ఞాతవాసముగా విరాట్ రాజు నగరంలో ఉన్నప్పుడు దాన్ని ఆయన వినియోగింపజేసి స్త్రీలకు చక్కటి నాట్యాన్ని నేర్పే విధానముగా సంవత్సర కాలం పాటు ఆయన గారు ఉన్నట్లుగా మన భారతంలో వచ్చే అంశం అది. అందువల్ల అది చాలా బాధాకరమై ఉన్నటువంటి జీవన విధానము లోకంలో చూస్తూ ఉంటాం. వాళ్ళని ఎంతో బాధపడే పరిస్థితి వాళ్ళది. అలాంటి జీవితం ఆమెకి చివరికి సంక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఒక ద్వేషభావాన్ని పెంచుకుంది మనసు లోపల. ఆ ద్వేషం రావడం కారణం ఏంటంటే తన జీవితం జరిగినటువంటి యొక్క పరిణామాలు, తన జీవితానికి ఏర్పడ్డటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశ ఆమెను ఆ వైపుకు లాక్కుపోయాయి. చివరికి తనకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అంబాలిక ఇరువురికి కూడా ఒక మంచి మార్గం ఏర్పడింది. భీష్ముడు తన తమ్మునికి వివాహం చేశాడు. అది అంబ కూడా అంగీకరించినట్లయితే ఈమెను కూడా వానికే కట్టబెట్టేవాడేమో. ఇద్దరం కట్టబెట్టాడు, ముగ్గురిని కూడా వాడికి వివాహం చేసి ఉండేవాడు. ఆ వివాహం చేయబోయే సందర్భంలో ఆమె చెప్పింది, అయ్యా నువ్వు బలత్కారం తీసుకొచ్చావు, నా మనస్సు వేరే వ్యక్తి యందు లగ్నమై ఉన్నది కనుక ఆయన్ని చేరుకుంటాను, ఆయన్నే వరించాను, ఆయనే నాకు గతి అనే విధానంగా చెప్పడం వల్ల ఇక భీష్ముడు కూడా మరి ఆమెను పంపించేశాడు. లేకపోతే అప్పుడే వివాహం అయిపోయి ఉండేది. విచిత్రులు అనేటువంటి ఇద్దరు ఆమెకు పుత్రులుగా ఉన్నటువంటి విధానము. ఒక వ్యక్తి యుద్ధంలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు, ఆయనకిచ్చి వివాహం చేశాడు భీష్ముడు.
అంబాలికలను. అంబ మాత్రం నాకు కాదు, వేరే వ్యక్తిని ప్రేమించా అని చెప్పి అంటంతో పంపించేశాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆమె కొంతవరకు మరి తన అపేక్ష అనుసరించి పోవటం కారణముగా తిరస్కరింపబడి మరి జీవితంలో ఒక వైనం లేకపోవడం వల్ల వాళ్ళ ద్వేషభావం అనేటువంటిది పెంచుకోవటం జరిగింది. చరిత్రాత్మకముగా మనం చూసేటువంటి సన్నివేశాలు చూసినట్లయితే ఇలాగా మన మనసులలో పెరిగేటువంటి ఈ భావాలు రాబోయే జన్మల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయా అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. మరు జన్మలలో కూడా ఇవి వెంటాడే పరిస్థితులు ఉంటాయి అనేది అర్థం అవుతుంది ఇక్కడ. అందువల్ల ఈ జీవితంలో తాను ఏ యొక్క సుఖాలను నోసుకోకుండా పోవటమైంది అంబ జీవితం. కానీ రాబోయే భవిష్యత్ జన్మలో ఏమన్నా ఆ విధంగా ఏమన్నా మంచి విధానముగా జీవితం ఏర్పడిందా అని చెప్పానంటే అక్కడ బృహన్నలుగా అనగా నపుంసకత్వముగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరికి భీష్ముడి యొక్క మరణాన్ని కారకం అయ్యిందే. భీష్ముడిని ఆమె చంపలేదు. ఎందువల్లంటే భీష్ముడిని చంపే శక్తి ఆమెకి లేదు. మహాపరాక్రమశాలి, మహావీరుడు. అయితే మరి అక్కడ ఒక పరమాత్మకు కూడా ఒక అవకాశం ఏర్పడింది అని చెప్పవచ్చు. పరమాత్మ ఉద్దేశం ఏంటని చెప్పానంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాశ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ అనే కార్యముగా లోకంలోకి వచ్చాడో తన కార్యానికి అన్నింటినీ కూడా అవకాశముల మేరకు పరమాత్మ కూడా వాడుకున్నాడు. తానే నిలబడి ధనస్సును ధరించి యుద్ధం చేస్తే ఎవరు నిలబడే అవకాశాలు లేవు. కృష్ణ పరమాత్మ పూనుకుని యుద్ధానికి గనక వచ్చినట్లయితే ఎవరు కూడా నిలబడే అవకాశాలు లేవు. మరి ఆ విధంగా ఆయన నిలబడి యుద్ధం చేసి పాండవులకు రాజ్యాన్ని అప్పజెప్పినట్లయితే లోకం నిందిస్తుంది పాండవుల్ని. అసమర్థులు ఎవరో రాజ్యం ఇస్తే ఏలుకుంటూ ఉన్నారనేటువంటి మాట వస్తుంది. కాబట్టి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే దక్కించుకోవాలి. కాబట్టి వాళ్ళే యుద్ధం చేయాలి, లోకానికి వాళ్ళ పేరు తీసుకురావాలి అనేటువంటి భావనతో పరమాత్మ ఆయుధమును ధరించను అన్నాడు. ఊరకే ఉంటాను, సలహా మాత్రం ఇస్తా అని చెప్పని రథసారథిగా ఆయన గారు రావడం కారణం ఏంటంటే ఆయన నిలబడి కనుక యుద్ధం చేస్తే అది పాండవులకు చాలా కీర్తి ఉండదు, అపకీర్తి వస్తుంది. అయితే ఆ ప్రకారంగా మరి ఆయన యొక్క సంకల్పాన్ని పూనుకున్నాడో దానికి అనుగుణ్యముగానే అన్నిటినీ కూడా సకదిద్దుకున్నాడు కృష్ణ పరమాత్మ. ద్రోణాచార్యులు వాళ్ళని సంహరించే విషయంలో అశ్వత్థామ అతహ అనేది ఒక చిన్న అంశాన్ని ఆయన గారు వాడుకున్నాడు. కర్ణుణ్ణి తుదముట్టించేటువంటి విషయంలో కూడా మరి భూదేవి యొక్క శాపం ఆయన తనకు అనుకూలముగా మలుసుకున్నాడు. రథాన్ని ఎత్తే సందర్భంలో బాణం సంధించి కొట్టమని చెప్పనన్నాడు. అట్లా కొట్టకూడదు, నిరాయుధుడై ఉన్నటువంటి ఆయన మీద ఆ బాణం సంధించకూడదు. కానీ అక్కడ మరి ఆయన గారు ఆ విధానాన్ని వినియోగించుకున్నాడు. అట్లాగా చూస్తే భీష్ముడి యొక్క విషయం వచ్చినప్పుడు కూడా మరి భీష్ముడు మహాపరాక్రమశాలిగా విజృంభిస్తూ ఉన్నాడు. ఆయన అడ్డుకోవడం పాండవులకు సాధ్యం కావటం లేదు. ఆయన బాణ సూర్యులలో వచ్చిపడుతూ ఉంటే తేరిపార చూసే అవకాశాలు లేవు. ఒక రోజునైతే ముసలాయన విజృంభించి ఈ పూట ఏ యొక్క పరమాత్మ ఆయుధం పట్టను అన్నాడో ఆయుధం పట్టిస్తా అని చెప్పనేటువంటి విధంగా ప్రతిజ్ఞ పూని ఆయన గారు ఆ పూట బాణములు సంధించి ప్రయోగిస్తూ ఉంటే తేరిపార చూసే అవకాశం లేక అర్జునుడు నివురబోయాడు. ఇక కాసేపు ఆగితే అర్జునుడు కాస్త అయిపోదనే భయంతో కృష్ణ పరమాత్మ ఆవేశంతో రథం దిగి చక్రాన్ని పెరికి చంపేస్తా అనే వేగంగా వచ్చాడు. ఒక సన్నివేశం అన్నమాట. అలాంటి విధానముగా ఉన్నటువంటి భీష్ముడిని కనుక తప్పించకపోతే పాండవుల రాజ్యం వచ్చే అవకాశం లేదు, విజయం కలిగే అవకాశం లేదు. అలాంటి ఆ విషయంలో ఈ శిఖండిని పరమాత్మ వినియోగింపజేసి ఆమెను ముందు నిలబెట్టి, ఎందుకంటే అలాంటి వాళ్ళతో యుద్ధం చేయడు భీష్ముడు, ఆయనకు ప్రతిజ్ఞ ఉన్నది.
అది కూడా గమనించినటువంటి పరమాత్మ ఒక పూట పాండవులను పరమాత్మ తీసుకెళ్ళాడు. తన కుటీరంలో ఉండగా లోనికి పంపించాడు. పాండవులు నమస్కారం చేశారు. ఆయన ఎందుకు వచ్చారు అడగని చెప్పి అడిగాడు. తాత, ఇక నువ్వు ఉన్నంత వరకు మాకు విజయం లేదు, మాకు రాజ్యం దక్కే అవకాశాలు లేవు, కనుక మమ్మల్ని చంపటానికి పూనుకున్నావా అని చెప్పని అడిగారు. ఏమి చేసేది నాయనా, నేను కౌరవ పక్షంలో ఉన్నాను, నా ధర్మం నేను చేయాల్సి ఉన్నది, హస్తినాపురం కాపాడతా అని చెప్పని ప్రతిజ్ఞ పూనాను. నన్ను ఎదిరించి నిలబడిగే శక్తి మీలో ఎవరికీ లేదు, అది ఎట్లా జయించాల్సి ఉంటుంది అని అడిగారు వీళ్ళు. ఏమి లేదు, సెకండ్ ముందు పెట్టుకోండి, అసలు సన్యాసం చేస్తా అన్నాడు. కనుక ఆ అంశాన్ని కృష్ణ పరమాత్మ వినియోగింపజేసుకుని అక్కడ అంబ ఉపయోగపడింది భీష్ముడిని చంపటానికి. అంతవరకే. ఈ కథాంశాలు మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా జీవితంలో ఈ ప్రకారంగా ముడిపడి ఉంటాయా, ఇవన్నీ కూడా రాబోయేటువంటి కాలములో వాటి ప్రభావాలు ఆ జీవుల మీద ఉంటాయా అనేటువంటి ఒక అంశం మనం చూడవచ్చు. ఉంటాయా ఉండవా, ఏ డౌట్లు, సందేహాలు. ప్రకృతి పరంగా చూసినట్లయితే అవన్నీ కూడా మన కళ్ళ ముందు కదిలాడుతూ ఉన్న చరిత్రలు. ఆ చరిత్రలలో ఉన్నటువంటి విషయాలు అవాస్తవాలా అని అనుకోవాల్సి వస్తుంది. లేదా ఆ విధంగా ఒకవేళ జీవితం మీద వాటి ప్రభావాలు ఏమైనా ఉంటాయా అనేది ఒక పక్క మనస్సు లోపల మెదులాడుతూ ఉంటుంది. మరి ఆ ప్రకారంగా అంబ తన చివరికి ప్రేమ అనేటువంటి అంశాన్ని పోయి ద్వేషం అనేటువంటి అంశముగా వచ్చి ఈ జన్మలోనూ మరి ఎవరికే కాకుండా జీవితం అయిపోయింది. ఆ తర్వాత జన్మలో కూడా ఎవరికి దక్కే అవకాశం లేని జన్మ వచ్చేసింది. అక్కడ ఇక్కడేమో భరించిన సాల్వుడిని చేరలేకపోయింది, పోనీ చేరదామనుకున్నటువంటి యొక్క భీష్ముడిని చేరలేకపోయింది. ఉభయులకి దక్కని విధానం ఇక్కడైపోతే అసలు ఎవరికి ఏ యొక్క జీవితం జీవించే అవకాశం లేకుండగా అటు పురుషుడుగా పుట్టినట్లయితే ఇంకో జీవితాన్ని జీవించవచ్చు, స్త్రీగా పుట్టినట్లయితే మరి జీవితాన్ని జీవించవచ్చు. రెండింటికి మధ్యలో ఏర్పడటం కారణంగా అక్కడ కూడా జీవితం ఆమెకి దుర్భరప్రాయమే అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ద్వేషాలు ఈ ప్రకారంగా జీవులను ఆ వైనంగా తీసుకుపోతాయా, అది గమనించుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి ఆ ప్రకారముగా చూస్తే అంతటి మహానుభావుడు, తపస్సంపన్నుడు, ఎంత ఆవేశం ఏమిటయా అనే మాటగా వచ్చిన విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఎంత జ్ఞానం కలిగే ఉన్నా కానీ, ఎంత తపస్సు చేస్తూ ఉన్నా కానీ ప్రకృతి భావాలు వ్యక్తి మీద సందర్భం వచ్చినప్పుడు అమితంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి అనే దానికి అర్థం. మేమేదో జ్ఞానం అంత ఆపోసన పట్టేసాం, మాకు భగవద్గీత ఆపాక్షిపక తిరగేస్తాం, ఉపనిషత్తులన్నీ మాకు బాగా కంఠస్థం అయిపోయాయి, ఎంత బ్రహ్మజ్ఞానం అయిపోయాం, జగద్గురువులను అయిపోయాం, ఎంతైనా కానీ ప్రకృతి అనే అంశానికి లోబడి ఉన్నటువంటి విధానంగా జీవించాల్సే ఉంటుందనేటువంటి విషయం. అది లక్ష్మణార్యులు కూడా, ఆయన గృహస్థుడు, ఆమె అస్వస్థురాలైపోయింది. జీవితంలో ఇక ఆమెతో కలిసి ఉండే పరిస్థితిగా అనిపించలేదు. కానీ జీవితానికి ఒక తోడు కావాలి, ఆదరం ఉండాలి అనేటువంటి భావనతోనే ఆమె అనుమతి తీసుకుని ఆమె బతికుండంగా వివాహం చేసుకున్నాడు. తర్వాత కాలంలో లోకం ఒకటి ఉంది కాబట్టి ఇది అనుకుంటారు అంతే, ఏమనుకున్నా కానీ ఆయన తన యొక్క భావాన్ని తన వ్యక్తం చేసుకున్నాడు. తన జీవితంలో ఒక ఆదరవు కావాలని చెప్పి అనుకున్నాడు, తనకంటూ ఒక తోడు కావాలని చెప్పి అనుకున్నాడు. అందువల్లే ఆయన గారు రెండో వివాహాన్ని కూడా చేసుకోవటం చూస్తాం. అంత మాత్రం ఆయన బ్రహ్మజ్ఞానం దూరం అయిపోతుందా, ఆయన తపస్సు దూరం అవుతుందా?
ఆయన సాధన దూరం అవుతుందా? నువ్వు ఏదైనా కానీ లోకం ఉన్నదే రెండు పక్కలు అనుకుంటారు. దాన్ని సగౌరవంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని వక్రించి వేరే తనంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనల్ని అందరూ మెచ్చుకోవాలి అనే భావన కూడా పొరపాటే. అట్లాగా లోకంలో ఎవరూ కూడా ఉండరు. రామచంద్రమూర్తిని ఎంత బాగా పూజించే వాళ్ళు ఉన్నారో అంత బాగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కృష్ణ పరమాత్మను ఎంతగా ఆరాధించే వాళ్ళు ఉన్నారో అంతగా ఆయన ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఆయన ఉన్న కాలంలోనే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కూడా ఆయన్ని పూజించే వాళ్ళు ఉన్నారు, ఆయన తెగిడే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు. ఈ కాలం ఏముంది? ఆయన జీవించున్న కాలంలోనే ఆయన సర్వం సహా సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. గోపిక, రాధ, త్రివక్ర ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్వం సమర్పించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవదేవుడుగా భావించిన వాళ్ళు ఉన్నారు, పరిపూర్ణమైనటువంటి భక్తి భావంతో సేవించిన వాళ్ళు ఉన్నారు. ఆయన విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు, కక్ష పూనిన వాళ్ళు ఉన్నారు, సంపటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు ఆయన మీదకి వచ్చిన వాళ్ళు? అందువల్ల మనల్ని అందరు ప్రేమిస్తారు, అందరిని గౌరవిస్తారు, అందరూ మనల్ని మంచిగా చూస్తారు అని అనుకోవటం కూడా పొరపాటే. మనమంటే ద్వేషం కలిగిన వాళ్ళు ఉంటారు, మనమంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, మనం విమర్శించే వాళ్ళు ఉంటారు, మనం పొగిడే వాళ్ళు ఉంటారు. రెండు పక్కల ఎప్పుడూ కూడా. అందుచేత వాళ్ళను చూసి మన జీవన గమనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో దానికి ఒక తోడు కావాలని చెప్పి అనుకున్నాడు కాబట్టే జగద్గురువుగా పేరుగాంచినటువంటి స్వరాజ్య సింహాసనీసుడుగా ఉన్నటువంటి సమస్త భగవద్గీతకు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసినటువంటి ఆయన తనకు అవసరము అని చెప్పి అనుకున్నాడు. ఆయన స్వీకరించాడు. ఇతరులు ఏమన్నా భావిస్తారేమో, ఇతరులు ఏమన్నా నన్ను విధంగా తక్కువగా చేసి మాట్లాడుకుంటారేమో అనేటువంటి ఆ యొక్క తొనికెసలాడేటువంటి అంశాలకు ఆయన పోల. తన జీవన గమనం తను చూసుకున్నాడు, ఆ మార్గంలో ప్రయాణం చేశాడు, అంతే. లోకానికి ఏమి అందించాలో అది సమగ్రంగా అందించాడు. నన్ను గొప్పగా భావించాలి, నన్ను అందరూ కూడా పూజించాలి, నన్ను అందరూ కూడా సేవించాలి అని ఆయన ఏనాడు కూడా భావించింది లేదు. మీరు చూసుకుంటే స్వామివారు ఇచ్చినటువంటి రచనలలో కానీ ఒక పాంప్లెట్ ప్రింట్ వేసినా, ఏ చిన్న కాగితం ఆయన చేసినా దాంట్లో ఆయనగా తన పేరుని సంక్షిప్తంగా రాసుకునేవాడు. ఇట్లు లక్ష్మయ్య అని చెప్పని. మనమేదో గొప్పగా మనం పెద్దగా భావించుకుంటూ ఉంటాం. అది మనకున్న భక్తి, మనకున్న గొప్ప భావన అంతవరకు. ఆయన సాధారణ స్థాయిల్లోనే నడిచిపోతూ ఉంటే ఎవరన్నా వచ్చి స్వామి కార్యక్రమాన్ని తీసుకెళ్తా, డ్రాప్ చేస్తా అనేవాడు. అయ్యా వద్దు, దేవుడు కాళ్ళు ఇచ్చాడు, పర్వాలా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అనేవాడు. మనకేమిటంటే ఒక సాధారణ జీవితాన్ని ఆయన కోరుకున్నాడు తప్ప అనేది పెద్దగా గౌరవింపబడాలి, 10 మంది నన్ను సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి, ఇలాంటి భావాలు ఆయనలో ఏ కోశానా లేవు. రాజకీయ వాతావరణం కూడా ప్రవేశించాడు. సామాన్యంగా ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంలో పోవాలంటే కొంచెం వాళ్ళు సంకోచిస్తారు. ఆయన సంకోచాన్ని పెట్టుకోవాలా. దీనివల్ల ఏమన్నా లోకానికి ఉపయోగం జరుగుతుందేమో చూద్దాం అని చెప్పి అనుకున్నాడు. ఆ ప్రకారంగా ప్రవేశించాడు. అందువల్ల నిందాస్తుతులు అనబడేటువంటి వాటిలకు జీవితంలో తావివ్వకూడదు. నిందిస్తారేమో, విమర్శిస్తారేమో, ఇట్లా అనుకుంటారేమో, అట్లా అనుకుంటారేమో అనేటువంటి యొక్క మానసిక సంబంధ ఊహలకు, భావాలకు పోయినటువంటి వాడు జీవితంలో ఏమీ చేసే అవకాశాలు ఉండవు. ఆ వచ్చిన జీవితం అట్లాగా పోవడమే తప్ప వాడు ఏది జీవితంలో ముందుకు పోయి సాధించే అవకాశాలు ఉండవు. కనుక మనం మన యొక్క మార్గము అనబడేటువంటి విధానములో ఇతరులకు మనం హాని చేయటం లేదు, ఇతరులకు ఇబ్బంది కలగజేయటం లేదు, ఇతరులకు మనం అపకారం చేయటం లేదు అన్నటువంటి కోణం వరకే వాళ్ళు చూస్తారు.
తన జీవన గమనాన్ని ముందుకు తీసుకువెళతారు. అంతే తప్ప ఈ సంకుచితమై ఉన్నటువంటి భావాలు జీవితంలో పెట్టుకున్నట్లయితే వాడు ఏ ఒక్కగా దాంట్లో కూడా పోయే అవకాశాలు ఉండవు, ఏం చేసే అవకాశాలు ఉండవు. ఇక అది జీవితం అట్లాగే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా చూసినట్లయితే జీవితం గొప్ప అంశముగా తీసుకుని దాంట్లో ఎలాంటి ఈ సంకుచిత భావాలు కానీ ఈ ద్వేషములు, కక్షలు, వైరములు, విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి తావు లేకుండా కొంత పోగలిగితే మరి వాటి ప్రభావం రాబోయే జన్మలలో ఉండదేమో అనేటువంటి భావాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఎంతటి మనం గొప్పవారు అనేటువంటి భావనలుగా ఉన్నప్పటికీ కూడా సందర్భములు వచ్చినప్పుడు అవి ఆ సన్నివేశాలు వ్యక్తులను కదిలించి వేస్తాయి అనేటువంటి దానికి మనం ఈ అంశాన్ని ఈ పూట చెప్పుకున్నటువంటి విధానము. మరి మహాదేవుడు అంతటి ఆయన తన కదలికలు చూసినట్లయితే, ఆయన యొక్క ఆవేశం చూసినట్లయితే, అతని యొక్క బాధ చూసినట్లయితే మనస్సులో ఎంత ప్రగాఢముగా కొన్ని భావాలు నాటుకుపోయినట్లయితే అవి ఎంతగా మనిషిని కదిలించి వేస్తాయనేటువంటి విషయాన్ని కూడా గమనించవచ్చు. రాగద్వేష వియుక్తైః తో విషయాన్నింద్రియైః చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష వియుక్తైః. కనుక ఈ భావాలు లోపల రాగము, ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇలాంటి కొంతవరకు మనిషిని మంచి విధానంగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ రెండవ వర్గం చేరి ఉన్నటువంటి ద్వేషము, అసూయ, కక్షలు, వైరములు, విద్వేషాలు ఇవన్నీ కూడా పెరిగినట్లయితే అవి ఈ జన్మలోనే కాకుండా రాబోయే జన్మలలో కూడా అవి కొనసాగటానికి అవకాశాలుగా మనం చూసాము. అనురాగ ప్రేమలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే అవి రాబోయే జన్మలకు అవి కూడా కొనసాగే విధానముగా మనం పరమశివుని యొక్క అంశములో ఆ దాక్షాయినిగా సతీదేవిగా పేరుగాంచినటువంటి ఆమె అనురాగం, ఆమెలో ఉన్నటువంటి ప్రేమ, ఆమెలో ఉన్నటువంటి శివుని పట్ల ఉన్నటువంటి అత్యంతమై ఉన్నటువంటి నమ్మకార ప్రేమలు మళ్ళీ ఆ వైపుకే లాగబడిన విధానంగా మనం ఆ సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈ జన్మలో ఉన్నటువంటి అంశాలు తిరిగి మరలా, ఎందుకంటే ఇవన్నీ స్థూల దేహంతో పోతున్నటువంటివి కావు, ఇవన్నీ సూక్ష్మ దేహాలు నాటుకుపోతూ ఉన్నాయి. సూక్ష్మ దేహాలు నాటుకుపోవడం వల్ల అవి మళ్ళీ తిరిగి రాబోయే జన్మల విషయంలో ఒక సంస్కారములుగా బలపడి ఉంటాయి. కాబట్టి అవి ఆ వైపుకు లాగుతాయి అనేటువంటి మాట మనం ఉదాహరణగా తీసుకున్నాం. భగవద్గీతని పౌర్వదైహికం, పూర్వదేహములో చేసి ఉన్నాడు, పూర్వాభ్యాసేన, గత జన్మలో చేసుకున్నటువంటి అభ్యాసం అనేటువంటి మాటలు చూసినప్పుడు ఈ ప్రకారంగా ఈ దేహం అనేటువంటిది విసర్జింపబడ్డప్పటికీ కూడా లోన ఉన్న సూక్ష్మ దేహం ఆ ప్రేమాతిశయాలతో ఆ వైపుకి, అత్యంతమై ఉన్నటువంటి ద్వేషాతిశయాలతో ఈ వైపుకి ఈ సూక్ష్మ దేహాలని మరు జన్మలలో లాగబడే పరిస్థితులు ఏర్పడతాయా అనేటువంటి అంశం ఎంతవరకు వాస్తవాలు విచారించుకోవాల్సిన అంశం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.